అందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం తోటకూర మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కానీ ఈజీ పద్ధతి. మనం పప్పు చేసుకోవటం కుక్కర్లో చేసుకుందాం. మనం పప్పులు ఏదైనా కానీ చేసుకునేది మీరు తొందరగా కావాలంటే ఈజీగా చేసుకోవాలంటే కుక్కర్లో చేసుకుంటే ఈజీగా అయిపోద్ది. ఆ పద్ధతి ఇప్పుడు నేను చూపిస్తాను. మీరు చివరంతా చూడండి, వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. ఐటమ్స్ అన్నీ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. తోటకూర పప్పుకి కావలసిన ఐటమ్స్: తోటకూర కడిగి కట్ చేసి పెట్టుకున్న తోటకూర, దానికి మనం 2 గ్లాసులు అంటే చిన్న టీ గ్లాసుతో 2 గ్లాసులు కందిపప్పు నానబెట్టాను. దీంట్లో కొత్తిమీర, 2 టమాటాలు, 1 పచ్చిమిరపకాయ, ఒక ఉల్లిపాయ, ఇదేమో మామిడికాయ తురుము, ఇది కరివేపాకు, కారం, పసుపు, జీరా పౌడరు. ఫస్ట్ మనం ఉల్లిపాయ టమాటా తరిగి మనం పప్పులో వేద్దాం. ఈజీగా అయిపోద్దండి. ఇది ఈజీగా అయిపోయే కూర. మనం తొందరగా కుక్కర్లో పెట్టేసుకుంటే మీరు ఎక్కడికన్నా అర్జెంటుగా వెళ్ళాలనుకున్నా ఇట్లా కుక్కర్లో చేసేసుకోవచ్చు. చాలా తొందరగా అయిపోద్ది. మామూలు పప్పు పొయ్యి మీద పెట్టి చేసుకోవటం, అది ఉడకటం అదంతా మీకు లేటు. అర్జెంటుగా అంటే తొందరగా అయిపోయే ఐటము కుక్కర్లో చేసుకోవటం. ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసేద్దాం. మళ్ళీ ఉల్లిపాయ కట్ చేసి, ఉల్లిపాయ కూడా కందిపప్పు నేను ఆ టీ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకొని నానబెట్టానండి కడిగి. ఇట్లా ఉల్లిపాయ ముక్కలు చేసుకొని అది కూడా దీంట్లో పప్పులో వేసేద్దాం. ఈ పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పప్పులో వేసేద్దాం. ఇంకా అన్ని ఐటమ్స్ పప్పులో వేసేసి కుక్కరు విజిల్ పెట్టి వండటమే. కానీ మీరు చివరంతా చూడండి. మీరు చూసేటప్పుడు చూస్తేనే అది కుక్కర్ ఆరటం, నేను తీయటం, పోపు పెట్టడం అవంతా మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఇవి అయిపోయినాయి కదా, కట్ చేసేయటం. ఇప్పుడు తోటకూర దీంట్లో పెట్టేద్దాం. తోటకూర మామిడికాయ అండి పప్పు. శుభ్రంగా ఇట్లా తరిగి దీంట్లో పెట్టుకోవాలి. ఇట్లా. ఇప్పుడు దీంట్లో కారం, పచ్చిమిరపకాయ వేసాం కదా, 2 స్పూన్లు కారం వేసాను. ఉప్పు మీరు మెదిపేటప్పుడు ఉప్పు వేసుకోండి. పసుపు, కొద్దిగా పసుపు వేసాను. కొంచెం జీరా పౌడరు. అన్నిట్లో జీరా పౌడర్ వేసుకుంటే చాలా మంచిది. జీరా పౌడర్ వేసుకోండి. వేసి దీంట్లో తురిమిన మామిడికాయ దీంట్లో పెట్టేసుకున్నాం పైన. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి మనం అన్నీ వేసిన ఐటమ్స్ అన్నీ వేసేసాం కదా కుక్కర్లో. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేద్దాం. పెట్టి మూత పెట్టేసి కుక్కర్ మూత విజిల్ పెట్టేసి 4 విజిల్ రానిద్దాం. రానిస్తే మొత్తం ఉడికిపోద్ది. అప్పుడు కొంచెం తీసి అప్పుడు పోపు వేయటం చూపిస్తాను. చివరంతా చూడండి వీడియో. కుక్కర్ అయిపోయిందండి, తీసేద్దాము. విజిల్ తీసేసి పోపు తీసి చూసారా ఎంత బాగా మెత్తగా ఉడికిపోయిందో. దీంట్లో ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేద్దాం. 2 స్పూన్లు ఉప్పు పట్టిద్ది. ఎప్పుడు నేను కళ్ళుప్పే వాడతాను. మీరు కూడా సాధ్యమైనంత వరకు కళ్ళుప్పే వాడండి. కొత్తిమీర. ఇప్పుడు దీన్ని బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇట్లా ఇది చేసుకునే లోపు మనం ఇక్కడ ముందు పోపు ఆన్ చేద్దాం. 4 స్పూన్ల ఆయిల్ వేసాను ఈ స్పూన్తో.
సరిపోద్ది. అది వేడెక్కేలోపు ఇప్పుడు మనం ఇదంతా బాగా మ్యాచ్ చేసుకోవచ్చు. తొందరగా అయిపోద్ది. చూసారా పప్పు ఎంత బాగా ఉడికిపోయిందో. ఆయిల్ వేడెక్కిందండి. ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, కొంచెం వెల్లుల్లి, 2 ఎండుమిరపకాయలు, ఆఫ్ చేసి ఇంగవ. వెల్లుల్లి ఇష్టమైన వాళ్ళు వేసుకోండి, వద్దనుకున్న వాళ్ళు అక్కర్లా. ఇప్పుడు కరివేపాకు. పోపు అయిపోయింది. కానీ వెల్లుల్లి వేస్తే పప్పు బాగా మంచి స్మెల్ వచ్చి బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో పప్పులో వేసేద్దాం. ఘమఘమలాడే తోటకూర పప్పు మామిడికాయతో. చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో పప్పు. అందరూ చేసుకొని చూడండి. ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికి షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. అందరికి షేర్ చేస్తే అందరు చూస్తారు. ఇప్పుడు మనం డిష్లోకి తీసుకుందాం. పప్పు, తోటకూర పప్పు, తోటకూర మామిడికాయ పప్పు. చింతపండు లేకుండా తోటకూరతో మామిడికాయ వేసి పప్పు అన్నమాట. ఎంత మంచి స్మెల్ వస్తుంది. ఇంగ వేసాం కదా, వెల్లుల్లి పడింది, మంచి స్మెల్ వస్తుంది. అందరు ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.